హాయ్ అందరికీ నమస్కారం. నాకు ఇంట్లో ఫుల్ మూనే కనబడు. యాక్చువల్గా గ్రహణం స్టార్ట్ అయింది, కానీ నా మొబైల్ కెమెరా క్వాలిటీ చాలా తక్కువ కదా, సో గ్రహణాన్ని చూపించలేకపోయాను. అది ఏ డైరెక్షన్లో పెట్టినా సరే అది ఫుల్ సర్కిల్ లాగా కనబడుతుంది. మూన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయాలంటే మంచి కెమెరా క్వాలిటీ అవసరం. ఈ వీడియోలో గ్రహణాన్ని నేను క్లారిటీగా చూపించలేను, కానీ మేమందరం కలిసి ఆ ఫేజెస్ ఆఫ్ మూన్ని చూద్దామని చెప్పి టెర్రస్ మీదకి వెళ్ళాము. 9:30 ఆర్ 9:40 ఆ మధ్యలో స్టార్ట్ అయిపోయినట్టుంది గ్రహణం మొదలవ్వడం, కానీ మేము టెర్రస్ మీదకి ఆఫ్టర్ 10:30 వెళ్ళాం. గ్రహణం చూడొచ్చని, చూడకూడదని, గ్రహణంలో తినొచ్చని, తినకూడదని, శుచి శుభ్రత అని అన్నీ చెప్తూ ఉంటారు. వీటన్నిటి మీద నాకే ఒక క్లారిటీ లేదు. బేసిక్గా నేనైతే పాటించను అవన్నీ. అలా అని పూర్తిగా మూఢనమ్మకం అని కూడా కొట్టి పారేయలేను, ఎందుకంటే కొన్ని విషయాలు టైంతో రివీల్ అవుతూ ఉంటాయి. సో ఈ విషయంలో మాత్రం నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ నా లైఫ్లో నేను ఒకటి పాటించాను. నా మొదటి ప్రెగ్నెన్సీ టైంలో, అంటే బాబు టైంలో 2 సార్లు గ్రహణాలు వచ్చాయి. మొదటి గ్రహణం అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పక్కింటి ఆంటీ వచ్చి వద్దురా పాటించు, అది బెటర్ అని చెప్పేసి నన్ను పడుకోమని చెప్పింది. అలా అని చెప్పి పూర్తిగా కదలకుండా మెసలకుండా అలా స్టిఫ్గా ఉండమని చెప్పలేదు, కానీ వీలైనంత వరకు బెడ్లో ఉండు, రిలాక్స్డ్గా ఉండు అంటూ నాకు కొన్ని ముచ్చట్లు చెప్తూ నాతో పాటు ఉన్నారు. ఇంకా రెండో గ్రహణం వచ్చినప్పుడు ఎవరు లేరు నా వెంట. అప్పుడు నేను అమ్మకి చెప్పాను, ఎవరితో చెప్పకు, ఎవరికైనా నేను గైడ్ చేయలేను ప్రెగ్నెన్సీలో, ఇవి చేయొద్దు అవి చేయొద్దు గ్రహణం వస్తే అని చెప్పలేను, కానీ నా లైఫ్లో నేను ఒక డెసిషన్ తీసుకొని ప్రూవ్ చేసుకోవచ్చు నా కోసం నేను అని చెప్పేసి అయితే నేను కావాలని వెజిటబుల్స్ కట్ చేశాను. మా బాబు అయితే సేఫ్గా పుట్టాడు. గ్రహణం మొర్రెలు అలాంటివి అయితే ఏమి రాలేదు. చాలా రోజుల తర్వాత ఇలా గ్రహణం వంక పెట్టుకొని టెర్రస్ మీదకి రావడం అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము టెర్రస్ పైన ఆల్మోస్ట్ 12 వరకు ఉండి ఇంటికి వచ్చాము. నిన్నటి వరకు కూడా గణపతి ఉత్సవాలు 10 వరకు 11 వరకు అలా జరిగినా కూడా ఆ సందడి మెల్లగా అందరి ఇల్లు చేరుకోవడం, అక్కడ అరేంజ్మెంట్స్ రాత్రిళ్ళు చూసుకునే వాళ్ళు అలా 12 అలా ఉండేది. కానీ ఈరోజు చూడండి ఎంత సైలెంట్గా ఉంది ప్లేస్ అంతా. ఈ క్లిప్ తీసేసరికి అరౌండ్ 11 అవుతుంది. దీని కంటిన్యూయేషన్ బ్లాగ్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.